గతంలో నయం అని ఉండే, మీ అందరికి తెలుసు. రాష్ట్రంలో నయం సేమ్ టు సేమ్ ఆర్గనైజ్డ్ క్రైమ్, బిజినెస్ పీపుల్ని, రియల్ ఎస్టేట్ పీపుల్ని, ఇండస్ట్రియల్ పీపుల్ని పోలీస్ సహాయంతో తీసుకొచ్చి వాళ్ళని బంధించి వసూలు చేసేది, చిత్రహింసలు పెట్టేది, పందుల కొట్టంలో కూడా అలా వేసేది. ఇవన్నీ మేము విన్నాం. తర్వాత ఎన్కౌంటర్ అయిపోయింది. దానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఫోన్ ట్యాప్ విషయం కేవలం రాజకీయాలకే పరిమితం కాలేదు. సొంత పార్టీ నాయకులు, సొంత కుటుంబ సభ్యులు, మీకు చాలా మంది తెలియదు, సొంత అల్లుడి మీద కూడా ఫైల్ తయారు చేయించాడు. అల్లుడి మీద కూడా ఫైల్ తయారు చేయించి ఫోన్ ట్యాపింగ్ చేయించి, అదేవిధంగా సొంత పార్టీ నాయకులు, అంతరంగికులు, పోలీస్ వాళ్ళు, బిజినెస్ పీపుల్, ప్రతిపక్ష నాయకులు, వీళ్ళందరి మీద ఫోన్ ట్యాపింగ్ చేయించడం జరిగింది. అది రాజకీయ కోణం. ఇంకోటి, ఇది నయం లాగా, ఒక రాజకీయ నయం లాగా ఫోన్ ట్యాపింగ్ చేసి బిజినెస్ ఏదైతే పారిశ్రామికవేత్తల సమస్యలు ఉన్నాయో, రియల్ ఎస్టేట్ సమస్యలు ఉన్నాయో వాళ్ళని కూడా ట్యాపింగ్ చేసి సాక్షాత్ పోలీస్ ఆఫీసర్లు వాంగ్మూలం చేసడం జరిగింది. వాళ్ళ ద్వారా ఈరోజు సెటిల్మెంట్ చేసి చిత్రహింసలు చేసి సంధ్యా శ్రీధర్ రావు అనే వ్యాపారవేత్తను ఒక క్రిమినల్ కేసులో ఇరికించి చిత్రహింసలు చేసి 13 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ కట్టి కొనిచ్చినటువంటి ఘనత ఇది. ట్యాపింగ్ ఇష్యూ కేవలం రాజకీయ కోణమే లేదు, ఆర్థిక కోణం ఉంది, మాఫియా ఉన్నది. అదే విధంగా పాపం ఓ పెళ్లి కూడా పెటాకులైంది. మీ అందరికి తెలుసు కదా, ఈ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూతోని పాపం మన సమత అక్కదేది నాగ చైతన్య పెళ్లి కూడా పెటాకులైంది. మా మెడికల్ భాషలో దాన్ని ఏమంటారంటే, ఆ జబ్బుని వయోరిజం అంటారు. అంటే వేరే వాళ్ళ బెడ్రూమ్లో పోయి తొంగి చూడటం, వేరే భార్య భర్తల్ని సంభాషణ వినటం కొందరికి ఆనందం కలిగిస్తుంది. దాన్ని వయోరిజం అని ఒక జబ్బు ఉంటుంది. మా పాత బీఆర్ఎస్ పార్టీకి ఆ వయోరిజం జబ్బు కూడా తగ్గింది. అందుకొరకు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా దీనికి బాధితుడే. ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి అయినాక మీ దగ్గర పవర్ ఉంది, వేరీస్ కాళేశ్వరం కేసు పాయ్, బాహుబలి మోటార్లు పాయ్, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ గవర్నమెంట్ నేనే ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసేసి పాత్రదారులు అయితే అరెస్ట్ చేశారు, సూత్రధారుల్ని చర్యలు తీసుకోవచ్చు కదా పాయ్, ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ పాయ్, సిఎంఆర్ బిల్డింగ్ పెద్ద కుంభకోణం, దాదాపు 1000-2000 కోట్ల కుంభకోణం, దాని కూడా పాయ్. చాలా మందికి తెలియదు. సాధారణంగా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయినప్పుడల్లా 2-3 ఎమ్మటి తీసుకొని పోతారు, లెఫ్ట్ రైట్ ఎవిడెన్స్ అన్నమాట. పక్కన బంటి విక్రమార్క లేకుంటే ఇంకో మంత్రి పోతారు. కానీ ఈసారి మాకు ఒక్కడే పోయిండు, గుర్తుందా లేదా? ఒక్కడే పోయిండు, ఒక్కడే పిలిచారు. సోనియా గాంధీ దగ్గర పోయినప్పుడు సోనియా గాంధీ చాలా మంది పిలవడానికి పోయిందనుకో, పిలవడానికి పోలే, పిలిచిండు. కానీ సోనియా గాంధీ వీరికి ఒక అక్షింతలు వేసాడు. ఏం అక్షింతలు వేసాడు? మనకు రామాయణంలో లక్ష్మణ రేఖ లాగా ఆయన చుట్టూ ఒక సోనియా రేఖ గీయటం జరిగింది. ఆయన చుట్టూ ఒక సోనియా గీత. నువ్వు కేసులు గీసినందుకు ఆల్రెడీ మా డీలు బీఆర్ఎస్ పార్టీతో అయింది, మీరు ఎక్కడొక కేసులో పోతూ వాడికి జోలి పోతే నీ పదవికి ముప్పు అంటే పాపం ముఖంతా మార్చుకొని రావటం జరిగింది. అందుకొరకు బీజేపీ పార్టీ ఈ రోజు తేటతెల్లమైంది. పాపం మా బిఎల్ సంతోష్ గారిని ఒక నిస్వార్థం జీవితం మొత్తం దేశానికి అంకితం చేసినటువంటి వ్యక్తిని మునుగోడు బై ఎలక్షన్ లో ఈ యొక్క కుంభకోణం ఏదైతే ఉందో, వైన్ కుంభకోణం, దాన్ని రక్షించడానికి వారి మీద కేసు పెట్టడం అనేది ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకా ఉండదు. అందుకొరకే గతంలో మనం చెప్పారు, నీ కర్మ చుట్టూ నీ పిడకే చుట్టుకుంటుంది. ఈ రోజు క్లియర్ గా ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం సిబిఐకి సెంట్రల్ గవర్నమెంట్ కు తీసుకునే హక్కు ఉంది.
రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి బీజేపీ పార్టీలో ఇప్పటికే మా ముఖ్య అతిథి గారు లక్ష్మణ్జీ గారు డిమాండ్ చేయడం జరిగింది. బీజేపీ పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుంది. నెంబర్ 1, వెంటనే సూత్రధారులను కూడా మీరు చట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నెంబర్ 2, ఇది కేవలం రాష్ట్రానికి సంబంధించిందే కాదు, వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అంశం కాబట్టి కేంద్రం ఉన్నటువంటి సిబిఐకి వెంటనే ఈ కేసుని రిఫర్ చేయాలి. నెంబర్ 3, గతంలో బిఎన్ సంతోష్ మీద అక్రమంగా కేసు పెట్టారు, దాన్ని పూర్వ పర్యవేక్షించి అక్రమ కేసులు ఈ ఫామ్ హౌస్ కేసు సూత్రధారుల మీద కేసు కూడా నమోదు చేయాలి. నెంబర్ 4, కస్టమ్ మిల్లింగ్ రైస్ ఏదైతే ఉందో మీరే పెట్టించడం జరిగింది, దాని మీద కూడా లోతైన దర్యాప్తు చేయాలి. లేకుంటే సిబిఐ డబ్బులు ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సిబిఐకి చేయాలి. ఈ ద్వారా ముగించే ముందు తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి ఆలోచించండి. మీరందరూ గతంలో అసెంబ్లీ ముందు మా మీద బుద్ధ వేశారు, బీజేపీ మీద బుద్ధ వేశారు. ఈ రోజు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ యొక్క బంధం తేట తెల్లమైంది.